హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నా. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మాకు సంక్రాంతి ముందే వచ్చేసింది. మేము అందరం కలిసి ప్రతి సంక్రాంతికి అమ్మమ్మ గారింటికి అది వెళ్తారు కదా, అలా కాకుండా మా మావయ్య వాళ్ళు, మేము, మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా సరదాగా ట్రిప్ వెళ్తాం ఫ్రెండ్స్. నేను ఊరు వెళ్తున్న సందర్భంగా మా తాతగారి కాళ్ళకి అది నమస్కారం చేసుకున్నాను. దేవుడికి అది దండం పెట్టి పెద్దవాళ్ళకి దండం పెట్టాలని చెప్తే మా తాతగారి కాళ్ళకి నమస్కారం చేశారు. మా తాతగారు, అమ్మ గ్రామ దేవతకు కూడా దండం పెట్టుకో అని చెప్పారు. ఆహా, తాతగారు ఎప్పుడూ అనలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అని డౌట్ వచ్చి, తాతగారు ఇలా ఎందుకండి అన్నారని అడిగాను నేను. అంటే ఆయన అన్నారు, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా తల్లి, చిన్నప్పుడైతే నాన్న అమ్మ మేము ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఊరు వెళ్ళేటప్పుడు దండం పెట్టించి తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు పెద్ద అవుతున్నారు, మీకు తెలియాలి కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. మన ఊరు గ్రామదేవత నూకాలమ్మ తల్లి, మనది పిఠాపురం. ఊరు పులిమేర దాటి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా సరే గ్రామదేవతను దర్శించుకుని వెళ్తే మంచి జరుగుతుందని, అందుకని ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా గ్రామదేవతకి దండం పెట్టుకు వెళ్ళడం మంచిది అని మా తాతగారు నాకు చెప్పారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు మా అమ్మవారిని అది కొంచెం దగ్గరగా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోలో. ఇది ఈ మధ్య కట్టారు ఫ్రెండ్స్ గుడి. అదిని 2 సంవత్సరాలు అయింది. పాత గుడి కొంచెం పురాతనమైంది, అది కొంచెం తీసివేసి ఆ గుడి అంతాను కొత్తగా కట్టారు. అమ్మవారిని అది కొంచెం దగ్గరగా తీసుకెళ్ళి చూపించి ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మా అమ్మవారు ఎలా ఉందో ఏంటో, చాలా బాగుంటుందండి మా అమ్మవారి గుడి. లోపలికి రండి, వెళ్దాం. చూసారా ఎంత బాగుందో? ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏమండి, నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలా వచ్చి ఇక్కడికి, ఇదండి మా అమ్మవారు. చూసారా ఎంత సుందరంగా, ఎంత అందంగా ఉందో? చాలా బాగుంటుందండి మా అమ్మవారి గుడి. మీ ఊర్లో కూడా గ్రామదేవతలు ఏమన్నా ఉంటే మీ ఊరి పేరు, మీ గ్రామదేవత పేరు కూడా మాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవిడ ఎప్పటి నుంచో ఈ ఊరు గుళ్ళో సేవ చేస్తుందండి అమ్మవారికి. ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. కొత్తగా కట్టారు మా గుడి, ఎంత బాగుంటుందో చూసారా ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా అనిపిస్తే మీ ఊరు గ్రామదేవత గుడి ఏమిటో ఆ పేరు అవి కూడా మాకు దీనికి కామెంట్ చేయండి. ఇంతకీ మేము ట్రిప్ ఎవరెవరు వెళ్దాం అనుకున్నారా? ఇగో ఇదంతా కూడా కొత్తగా ఇక్కడ భోజనాలకి దానికి కూడా కట్టారు. మా మామగారు, మా తాత, మా బాబయ్య మొత్తం అందరూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదేనండి మా ఊరు గుడి, మా గ్రామదేవత గుడి. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంక నుంచి మా కర్ణాటక యాత్రలో మొత్తం అంతా కూడా నేను చూసినవన్నీ మీకు వీడియో రూపంలో ఈ వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉంటాను. ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసాం, ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్.